జై శ్రీరామ్. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు న్యూస్ అఖండ. నేను మీ కస్తూరి శ్రీధర్. మిత్రులారా, మహారాష్ట్ర రాజకీయాలు ఇప్పుడు ఒక కొత్త మలుపు అయితే తిరుగుతున్నాయి. గత మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ కూటమి అయినటువంటి ఎన్డీఏ కూటమి చాలా పెద్ద విజయం సాధించిన సంగతి మీకు అందరికి కూడా తెలిసే ఉంటుంది. దాని గురించి మనం కూడా మాట్లాడుకున్నాం. దీంతో బీజేపీ అగ్రనేత అయినటువంటి దేవేంద్ర ఫడ్నవీస్ ముఖ్యమంత్రిగా బాధ్యతలను అయితే చేపట్టినాడు. అయితే 2024లో జరిగినటువంటి పార్లమెంట్ ఎన్నికల్లో మహారాష్ట్రలో బీజేపీ కూటమికి గట్టి ఎదురు దెబ్బలు అయితే తగిలినాయి. మహారాష్ట్రలో మొత్తం 48 పార్లమెంటు స్థానాలుంటే బీజేపీ కూటమి వాటిలో సగం స్థానాలను కూడా గెలుచుకోలేకపోయింది. కానీ ఇండి కూటమి పార్టీలైనటువంటి కాంగ్రెస్ పార్టీ, శరద్ పవార్ పార్టీ, అలాగే ఉద్ధవ్ ఠాక్రే శివసేన పార్టీలు అన్ని కలిసి మెజార్టీ ఎంపీ స్థానాలను తమ సొంతం అయితే చేసుకున్నాయి. ఈ క్రమంలో ఉద్ధవ్ ఠాక్రే శివసేన పార్టీ 9 ఎంపీ స్థానాలను, అలాగే శరద్ పవార్ కు సంబంధించినటువంటి ఎన్సీపీ పార్టీ 8 ఎంపీ స్థానాలను గెలుచుకున్నాయి. కొంచెం చూడండి ఒకరు ఎట్టున్నదో. అరే, మనం ఎంపీ అంటే ఇంకా ఎవరికి వేస్తున్నారు ఓటు, దాన్ని బట్టి మీరే అర్థం చేసుకోండి. వీళ్ళ కొంచెం అన్నా ఉండదా? ఇప్పుడు ఎంపీ ఓటు అంటే ఎవరికి వేసినట్టు అంటే కేంద్రంలో ఎవరైతే వీళ్ళు అధికారంలోకి రావాలనుకుంటున్నారో వాళ్ళకి ఓటు వేసినట్టు. ఇప్పుడు వీళ్ళంతా ఎవరు? ఈ ఉద్ధవ్ ఠాక్రే కావచ్చు, లేకపోతే ఈ శరద్ పవార్ కావచ్చు, వీళ్ళంతా కూడా ఇండి కూటమికి సంబంధించిన వాళ్ళు. అంటే అప్పుడు వీళ్ళకు ఓట్లు ఎవరైతే వేసారో వాళ్ళ ఉద్దేశం ఏంది? ఈ పప్పు రాహుల్ గాంధీ ప్రధానమంత్రి కావాలన్నా వీళ్ళ ఉద్దేశము. ఇట్లా ఏ మనుషుల మైండ్ సెట్ ఎట్లున్నదో ఒకసారి మీరే అర్థం చేసుకోండి. సరే, ఇదంతా కూడా జరిగిపోయింది. కానీ అసెంబ్లీ ఎన్నికల దగ్గరకు వచ్చేసరికి పరిస్థితి మొత్తం కూడా తారుమారైపోయింది. మామూలుగా అయితే పార్లమెంట్ ఎన్నికల్లో ఖచ్చితంగా బీజేపీకి ఓటేసి కింద వాళ్ళకి నచ్చిన వాళ్ళకి ఓట్లు వేస్తూ ఉంటారు. ఎందుకంటే పైన ప్రభుత్వం స్ట్రాంగ్ గా ఉండాలా. అందులోనూ మన మోడీ గారు వచ్చిన తర్వాత అందరి ఆలోచన కూడా మారిపోయింది. కానీ ఇక్కడ ఏంటంటే ఉల్టా జరిగింది. బీజేపీ 4/3 స్థానాలను తన సొంతం చేసుకోగా ఇండి కూటమి పార్టీలు కనీసం డిపాజిట్లు కూడా దక్కించుకోలేకపోయినాయి. ఇక్కడ ఇంకో కారణం ఉండాలి. పార్లమెంట్ ఎన్నికల్లో ఖచ్చితంగా ఏదో అయితే లోపం జరిగింది. ఎక్కడ? మహారాష్ట్రలో. అది నాయకుల వైఫల్యమా, లేకపోతే వాళ్ళ ప్రచారం సరిగ్గా జరగలేదా, ఆ పోల్ మేనేజ్మెంట్ కావచ్చు, బూత్ మేనేజ్మెంట్ కావచ్చు, ఇదంతా సరిగ్గా జరగలేదా, లోపం ఎక్కడ ఉండదో కానీ ఎంపీ స్థానాలను అయితే కోల్పోయినారు. కానీ ఆ తప్పు మళ్ళీ తిరిగి అసెంబ్లీ ఎన్నికల్లో జరగకూడదని చెప్పేసి ఉడుం పట్టు అయితే పట్టినారు. కాబట్టి వీళ్ళకి మంచి రిజల్ట్ అయితే వచ్చింది. ఎవరికి? బీజేపీకి. సరే, ఇదంతా కూడా ఎట్లుంటే ఇప్పుడు ఉద్ధవ్ ఠాక్రే శివసేన పార్టీలో ఒక పెద్ద చీలిక ఒకటి వచ్చింది. ఉద్ధవ్ ఠాక్రే పార్టీ మొత్తంగా 9 స్థానాలను గత పార్లమెంట్ ఎన్నికల్లో గెలుచుకోగా వాళ్ళలో 3/2 మంది అంటే 6 ఎంపీలు ఇప్పుడు ఎన్డీఏ కూటమిలోకి వెళ్ళిపోయినారు. అలాగే శరద్ పవార్ ఎన్సీపీ పార్టీ 8 ఎంపీ స్థానాలను గెలుచుకుంటే వాళ్ళలో 5 మంది ఎంపీలు ఇప్పుడు కొత్తగా బీజేపీ కూటమిలో చేరడానికి పూర్తిగా సిద్ధంగా ఉన్నారు. ఈ పరిస్థితుల్లోనే మళ్ళీ మహారాష్ట్రలో ఎమ్మెల్సీ ఎన్నికలు జరిగినాయి. చూడండి ఎట్లున్నదో. దీంతో ఈ ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఎలాగైనా సరే విజయం సాధించాలని ఒక పక్కన కాంగ్రెస్ పార్టీ, ఇంకో పక్కన ఈ ఉద్ధవ్ ఠాక్రే, మరో పక్కన శరద్ పవార్లు కలిసి చాలా తీవ్రంగా ప్రయత్నాలు అయితే చేశారు. ఇందుకోసం వాళ్ళంతా కూడా సెంటిమెంట్ కూడా రగిల్చారు. చూడండి బీజేపీ ఎట్ట చేస్తుందనో, ఈ విధంగా రాజకీయాలు చేస్తుందని చెప్పేసి వీళ్ళు ఏదో నంగబొక్కలు అన్నట్టు డ్రామాలు కూడా దొబ్బినారు. బీజేపీ ప్రభుత్వం తమ పార్టీలను ముక్కలు చేస్తోందని, రాజ్యాంగ విరుద్ధంగా ప్రభుత్వాలను నడుపుతోందని పెద్ద ఎత్తున ప్రచారం అయితే చేశారు. ఇందుకోసం పెద్ద మొత్తంలో డబ్బులు కూడా ఖర్చు పెట్టినారు. కానీ మహారాష్ట్ర శాసన మండలి ఎన్నికల్లో అంటే ఎమ్మెల్సీ ఎన్నికల్లో అధికారంలో ఉన్నటువంటి మహాయుతి కూటమి అంటే బీజేపీ కూటమి ఘన విజయం సాధించింది. మొత్తం 17 స్థానాలకు జరిగినటువంటి ఈ ఎన్నికల్లో అధికార కూటమి ఏకంగా 16 స్థానాలను కైవసం చేసుకుని తన బలాన్ని అయితే నిరూపించుకునింది. మరోవైపు నాసిక్ నియోజకవర్గంలో బీజేపీ తిరుగుబాటు అభ్యర్థి విజయం సాధించడం రాజకీయంగా చాలా ప్రాధాన్యతనైతే సంతరించుకునింది. మొత్తం 17 సీట్లలో 16 స్థానాలను బీజేపీ కూటమే గెలుచుకునింది. అంటే మహారాష్ట్ర స్థానిక సంస్థల కోట ఎమ్మెల్సీ ఎన్నికల్లో అధికార మహాయుతి కూటమి 17 స్థానాలకు గాను 16 స్థానాలను కైవసం చేసుకుని ఒక చారిత్రాత్మక విజయాన్ని అయితే సాధించగా, ఈ ఎన్నికల ఫలితాల్లో ప్రతిపక్ష మహావికాస్ అఘాడీ కూటమి అంటే ఈ ఇండి కూటమి ఘోరమైన పరాజయాన్ని అయితే మూటగట్టుకుని కనీసం ఒక్క సీటు కూడా గెలవలేకపోయింది. ఎందుకు ఇంక బతుకులా? ఈ ఎన్నికల్లో బీజేపీ అత్యధికంగా 11 స్థానాల్లో జయకేతనం ఎగరవేసింది. శివసేన ఏక్నాథ్ షిండే వర్గం
3 స్థానాలను తన సొంతం అయితే చేసుకునింది. ఎన్సీపీ అజిత్ పవార్ వర్గం 2 స్థానాల్లో విజయం సాధించింది. చూసారా, మొత్తం 17 సీట్లలో 6 స్థానాలను పోలింగ్ జరగడానికి ముందే బీజేపీ కూటమి ఏకగ్రీవంగా గెలుచుకునింది. అయితే మిగిలిన 11 స్థానాలకు మొన్న 18వ తేదీన పోలింగ్ అయితే జరిగింది. ఈ ఎన్నికల్లో నాసిక్ స్థానంలో ఎన్డీఏ అధికారిక అభ్యర్థి శివసేనకు చెందినటువంటి నరేంద్ర దరాడే పైన బీజేపీ తిరుగుబాటు అభ్యర్థి గోకుల్ గీతే స్వతంత్రుడిగా అంటే ఇండిపెండెంట్ గా పోటీ చేసి 109 ఓట్ల తేడాతో ఒక సంచలన విజయం అయితే సాధించారు. అంటే ఈ స్థానం కూడా ఇప్పుడు బీజేపీ ఖాతాలోకి వచ్చేసినట్టే. గెలిచిన కొన్ని గంటల్లోనే గోకుల్ గీతే ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ సమక్షంలో బీజేపీ కూటమిలో చేరిపినాడు. ఇక మహావికాస్ అఘాడీ కూటమి అంటే ఇండి కూటమి ఈ ఎన్నికల్లో తాము ఆశించేటువంటి స్థాయిలో అసలు ఏ మాత్రం కూడా ప్రభావం అయితే చూపలేకపోయింది. మరీ దారుణంగా 0 సీట్లకు పరిమితం అయిపోయింది. అంటే ఏ ఒక్క స్థానాన్ని కూడా కైవసం అయితే చేసుకోలేకపోయింది. మహారాష్ట్ర స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో మహావికాస్ అఘాడీ కూటమి చాలా ఘోరమైన పరాజయాన్ని అయితే మూటగట్టుకునింది. కాంగ్రెస్, ఉద్ధవ్ ఠాక్రే శివసేన, ఎన్సీపీ అంటే ఎవరు ఈ శరద్ పవార్ పార్టీలతో కూడినటువంటి ఈ కూటమి మొత్తం 17 స్థానాల్లో ఒక్క సీటును కూడా గెలుచుకోలేకపోయింది. వార్దా, చంద్రపూర్, గడ్చిరోలి స్థానం నుంచి శైలేష్ అగర్వాల్, యావత్మాల్ స్థానం నుంచి సాహెబ్ రావ్ కాంబ్లే అనేటటువంటి 2 కాంగ్రెస్ అభ్యర్థులు తమ పార్టీ నాయకత్వానికి అస్సలు తెలియకుండా చివరి నిమిషంలో తమ నామినేషన్ను ఉపసంహరించుకున్నారు. దీంతో వాళ్లపైన తీవ్రమైన ఆగ్రహం వ్యక్తం చేసినటువంటి కాంగ్రెస్ పార్టీ వాళ్ళ ప్రాథమిక సభ్యత్వాన్ని రద్దు చేస్తూ పార్టీ నుంచి సస్పెండ్ చేసేసింది. ఈ ఎన్నికల్లో మున్సిపాలిటీలు, జడ్పీలు వంటి స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులే ఓటర్లుగా ఉంటారు. ఫలితంగా మహారాష్ట్రలోని మెజార్టీ స్థానిక సంస్థలపైన ప్రస్తుతం అధికారంలో ఉన్నటువంటి బీజేపీ కూటమికి చాలా బలమైనటువంటి పట్టు ఉండటంతో ప్రతిపక్షాలకు ఓట్లు అయితే దక్కల. అధికార కూటమికి దీటుగా వ్యూహాలు రచించడంలో ఈ ఇండి కూటమి పూర్తిగా ఫెయిల్ అయిపోయింది. అంతేకాకుండా వాళ్ళ అంతర్గత విభేదాల కారణంగా విపక్షాల ఓట్లు క్రాస్ ఓటింగ్ ద్వారా అధికార కూటమికే పడినాయంట. ఇక ఈ భారీ విజయం మహారాష్ట్ర స్థానిక సంస్థలపైన అధికార మహాయుతి కూటమి పట్టును మరింత బలోపేతం చేయడమే కాకుండా రాబోయే ఎన్నికల్లో సీఎం దేవేంద్ర ఫడ్నవీస్, ఏక్నాథ్ షిండేల నాయకత్వానికి ఒక పెద్ద బూస్ట్ అయితే ఇచ్చినట్లయింది. అది విషయం. అంటే కొడితే ఈ పప్పు రాహుల్ గాంధీ కానీ ఈ ఉత్తత థాకరే కానీ వీళ్ళంతా కూడా అడ్రస్ లేకుండా పోయినారు. అది కథ. ఎట్లా న్యూసా మిత్రులారా? ఈ న్యూస్ కనుక మీకు నచ్చినట్లయితే వెంటనే ఈ వీడియోని లైక్ చేసి మీ మిత్రులకు అలాగే మీరు ఉన్నటువంటి వాట్సాప్ గ్రూపులను తప్పనిసరిగా షేర్ చేయండి. అలాగే ఈ వీడియో పైన మీ యొక్క అమూల్యమైనటువంటి అభిప్రాయాలను ఖచ్చితంగా కామెంట్ రూపంలో తెలియజేయండి. ఇంకో విషయం ఏంటంటే ఇంతవరకు మీరు కనుక మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ప్రతి ఒక్కరూ కూడా మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి, సపోర్ట్ చేయండి ప్లీజ్. జై శ్రీరామ్, జై హింద్, భారత్ మాతాకి జై.